ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 26వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన ప్రవర్తన యొక్క ప్రభావం మరియు సమాజంలో మనకున్న బాధ్యత గురించి మాట్లాడుతోంది. మనం జీవించే విధానం కేవలం మనకు మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్నవారికి కూడా ఒక మార్గదర్శిగా మారుతుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును అని ఉంది. నీతిమంతుడైన వ్యక్తి కేవలం తను నడవడమే కాదు, తన చుట్టూ ఉన్నవారికి, తన పొరుగువారికి సరైన దారి చూపుతాడు. అతని ప్రవర్తన, అతని మాటలు, అతను ఇచ్చే సలహాలు ఇతరులను మంచి మార్గంలో నడిపిస్తాయి. కష్టాల్లో ఉన్నవారికి లేదా సందిగ్ధంలో ఉన్నవారికి నీతిమంతుడు ఒక వెలుగుగా కనిపిస్తాడు. మన భక్తి, యథార్థత ఇతరులను దేవుని వైపుకు మరియు విజయం వైపుకు నడిపించేలా ఉండాలి. మనల్ని చూసి మన పొరుగువారు లేదా స్నేహితులు తప్పుడు మార్గాల నుండి తప్పించబడి మంచి నిర్ణయాలు తీసుకోగలగాలి. ఉదాహరణకు, నయోమి తన భర్తను, 2 కుమారులను కోల్పోయి తీవ్రమైన కష్టాల్లో సందిగ్ధంలో ఉన్నప్పుడు కూడా ఆమె ప్రవర్తన ఆమె కోడలైన రూతును ఎంతగానో ఆకర్షించింది. నయోమి చూపిన ప్రేమే రూతును దేవుని వైపుకు నడిపించింది. అందుకే రూతు, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు అని నయోమిని వెంబడించింది. ఒక నీతిమంతురాలైన అత్త ప్రవర్తన మోయాబు దేశస్థురాలైన ఒక అన్య స్త్రీని సరైన దారిలో నడిపించి యేసుక్రీస్తు వంశావళిలో చేరేలా చేసింది. అలాగే పౌలు మొదట్లో క్రైస్తవులను హింసించేవాడు. అతను మారిన తర్వాత కూడా మిగిలిన శిష్యులు అతన్ని నమ్మడానికి భయపడ్డారు. అలాంటి సందిగ్ధ సమయంలో బర్నబా ముందుకు వచ్చాడు. బర్నబా పౌలును చేరదీసి మిగిలిన అపోస్తలుల దగ్గరకు తీసుకెళ్లి పౌలు ఎలా మారాడో వివరించాడు. పౌలు పరిచర్యలో ఎదగడానికి బర్నబా ఇచ్చిన సలహాలు, ప్రోత్సాహం ఎంతో తోడ్పడ్డాయి. ఒక సోదరునికి సరైన సమయంలో దారి చూపి అతని గొప్ప దైవజనుడిగా నిలబెట్టడంలో బర్నబా ప్రవర్తన కీలక పాత్ర పోషించింది. ప్రియులారా, నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును అనే వాక్యం కేవలం ఉపదేశం మాత్రమే కాదు, అది ఒక నీతిమంతుని బాధ్యత. నయోమి కష్టాల్లో ఉన్నా ఆమె చూపిన విశ్వాసమే రూతుకు వెలుగైంది. అలాగే అందరూ వెలివేసిన సమయంలో బర్నబా చూపిన ఆదరణే పౌలును ఒక గొప్ప అపోస్తలుడిగా నిలబెట్టింది. దీనిని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఉపదేశాల కంటే మన దైనందిన జీవితం, ప్రవర్తన మాత్రమే ఇతరుల హృదయాలను ఆకర్షించగలవు. తోటివారు తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదంలో ఉన్నప్పుడు లేదా లోకం వారిని నమ్మనప్పుడు బర్నబాలాగే మనం వారికి ఒక సరైన దిశను చూపించే ఆదరణకర్తలుగా మారాలి. మనం చూపే దారి కేవలం ఒక వ్యక్తి జీవితాన్ని మార్చడమే కాదు, రూతు జీవితం ద్వారా యేసుక్రీస్తు వంశావళి ప్రభావితమైనట్లు మన భక్తి, యథార్థత రాబోయే తరాలకు ఆశీర్వాదకరంగా మారతాయి. రెండోదిగా, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును అని ఉంది. భక్తిహీనులు తమ తప్పుడు ఆలోచనల వల్ల, అక్రమ మార్గాల వల్ల తమను తాము నాశనం చేసుకోవడమే కాకుండా తమను నమ్మిన వారిని కూడా దారి తప్పిస్తారు. వారి ప్రవర్తనలో మోసం, స్వార్థం ఉంటాయి కాబట్టి వారిని అనుసరించే వారు కూడా చివరికి చిక్కుల్లో పడతారు. లోకంలో అడ్డదారుల్లో వెళ్తూ మనల్ని కూడా ఆకర్షించే వారి పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మన ప్రవర్తన వల్ల ఎవరు దారి తప్పిపోకుండా చూసుకోవాలి. ఉదాహరణకు, ఇజ్రాయెల్ దేశం 2గా విడిపోయినప్పుడు యెరోబాము ఉత్తర రాజ్యానికి రాజు అయ్యాడు. దేవుడు అతనికి రాజ్యాన్ని ఇచ్చినప్పటికీ ప్రజలు యెరూషలేముకు వెళ్ళి దేవుడిని ఆరాధిస్తే ఎక్కడ తన రాజరికం పోతుందో అనే స్వార్థంతో, భయంతో ఒక తప్పుడు ప్రణాళిక వేశాడు. అతను బేతేలులో దానులో 2 బంగారు దూడలను చేయించి ప్రజలతో, మీరు యెరూషలేమునకు వెళ్ళనక్కర్లేదు, మిమ్మల్ని ఐగుప్తులో నుండి రప్పించిన మీ దేవుళ్ళు ఇవే అని అబద్ధం చెప్పాడు. తన స్వార్థం కోసం ఒక దేశాన్నంతటినీ విగ్రహారాధన వైపు తిప్పి దారి తప్పించాడు. బైబిల్లో అతని గురించి ఇజ్రాయేలీలు పాపం చేయుటకు కారణమైన యెరోబాము అని చాలా చోట్ల ఒక చెడు ఉదాహరణగా రాయబడింది. అలాగే మోయాబు రాజైన బాలాకు ఇజ్రాయేలీయులను శపించమని బిలాముకు చాలా ధనం, గౌరవం ఇస్తానని ఆశ చూపించాడు. దేవుడు మొదట వద్దని వారించినా ధనం మీద ఉన్న ఆశతో బిలాము అడ్డదారిలో వెళ్ళడానికి ప్రయత్నించాడు. నేరుగా శపించడం కుదరనప్పుడు ఇజ్రాయేలీలను దేవుని దృష్టికి పాపులుగా మార్చడానికి ఒక కుయుక్తి పన్నాడు. మోయాబు స్త్రీలను ఇజ్రాయేలు పాలెంలోకి పంపి వారి ద్వారా ఇజ్రాయేలు పురుషులు వ్యభిచారంలోకి,
విగ్రహారాధనలోకి పడిపోయేలా బిలాము సలహా ఇచ్చాడు. ఆ భక్తిహీనమైన సలహా వలనే ఇజ్రాయేలీలు దారి తప్పిపోయారు. ఫలితంగా దేవుని కోపం వారిపైకి వచ్చి ఒకే రోజులో 24,000 మంది తెగులు వల్ల చనిపోయారు. చివరికి బిలాము కూడా నాశనమయ్యాడు. ప్రియులారా, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును అనే వాక్యం స్వార్థం మరియు అక్రమ మార్గాల వల్ల వచ్చే భయంకరమైన పర్యవసనాలను మనకు గుర్తు చేస్తుంది. యెరోబాము కల్పించిన నకిలీ ఆరాధన ఒక దేశపు ఆత్మీయతను నాశనం చేస్తే, బిలాము ఇచ్చిన కుయుక్తితో కూడిన సలహా వేలాది మంది ప్రాణాలను బలిగొంది. భక్తిహీనుల అడ్డదారులు ఆలోచనలు మొదట్లో లాభదాయకంగా లేదా సులువుగా కనిపించవచ్చు, కానీ దేవుని దృష్టికి వ్యతిరేకమైన ఆ మార్గం చివరికి ఘోరమైన నాశనానికే దారితీస్తుంది. లోకంలో అడ్డదారుల్లో వెళ్తూ విజయాలు సాధిస్తున్నట్లు కనిపించే వారిని చూసి మనం ఆకర్షించబడకూడదు. వారి వెనుక ఉన్న కపటాన్ని, మోసాన్ని గుర్తించి మనల్ని మనం కాపాడుకోవాలి. మన స్వార్థపూరితమైన చిన్న తప్పుడు నిర్ణయం లేదా సలహా మనల్ని నమ్మిన వారిని, మన కుటుంబ సభ్యులను లేదా స్నేహితులను దారి తప్పించే ప్రమాదం ఉంది. అందుకే మన ప్రవర్తన వల్ల ఎవరూ చిక్కుల్లో పడకుండా ప్రతి అడుగులోనూ జాగ్రత్త వహించాలి. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మీ జీవిత ప్రయాణానికి ఒక అద్భుతమైన బాధ్యతను, గుర్తింపును గుర్తు చేస్తుంది. దేవుని బిడ్డగా మీరు అనేక మందిని ప్రభావితం చేయగలరు. మీరు చేసే ప్రతి పని, మీరు మాట్లాడే ప్రతి మంచి మాట అనేకులకు దారి చూపే ఒక వెలుగు లాంటిది. లోకంలో ఎంతో మంది తప్పుడు సమాచారంతో సమాజాన్ని దారి తప్పిస్తున్న ఈ రోజుల్లో మీరు నీతిగా, యథార్థంగా ఉంటూ అనేకులకు నమ్మకమైన మార్గదర్శిగా నిలబడండి. దేవుడు మీ ప్రయత్నాలను చూస్తున్నాడు. మీరు ఇతరులకు మేలుకరంగా ఉన్నందుకు ఆయన మీ చేతి పనులను, మీ ప్రయత్నాలను ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మీ నోటికి జ్ఞానమును, మీ ఆలోచనలకు వివేకమును అనుగ్రహించునుగాక. మీ ద్వారా అనేకులు సరైన మార్గమును కనుగొనున్నట్లు ఆయన కృప మీకు తోడై ఉండునుగాక. మీ ఇల్లు, మీ వృత్తి దేవుని వెలుగులో వర్ధిల్లునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపునని, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించునని మేము జీవించే విధానం కేవలం మాకు మాత్రమే కాదు, మా చుట్టూ ఉన్నవారికి కూడా ఒక మార్గదర్శిగా మారుతుందని నీవు సెలవిచ్చావు. తను నీకు స్తుతులు. దేవ, మా ఉపదేశాల కంటే మా దైనందిన జీవితం, ప్రవర్తన మాత్రమే ఇతరుల హృదయాలను ఆకర్షించగలవు గనుక మేము చూపే దారి కేవలం ఒక వ్యక్తి జీవితాన్ని మార్చడమే కాదు, కానీ మా భక్తి, యథార్థత రాబోయే తరాలకు ఆశీర్వాదకరంగా మారతాయి గనుక మా దైనందిన జీవితంలో, మేము మాట్లాడే మాటల్లో, మేము తీసుకునే నిర్ణయాల్లో ఎల్లప్పుడూ నీతిని, యథార్థతను కనబర్చి ఉండుటకు సహాయము దయచేయమని, భక్తిహీనుల అడ్డదారులు ఆలోచనలు మొదట్లో లాభదాయకంగా లేదా సులువుగా కనిపించవచ్చు, కానీ నీ దృష్టికి వ్యతిరేకమైన ఆ మార్గం చివరికి ఘోరమైన నాశనానికి దారితీస్తుంది గనుక మా స్వార్థపూరితమైన చిన్న తప్పుడు నిర్ణయం లేదా సలహా మమ్మల్ని నమ్మిన వారిని, మా కుటుంబ సభ్యులను లేదా స్నేహితులను దారి తప్పించే ప్రమాదం ఉంది గనుక యెరోబాము వలె స్వార్థంతో, భయముతో ఇతరులను తప్పుడు త్రోవ పట్టించే మనస్తత్వము కానీ, బిలాము వలె ధనాశతో కుయుక్తులు పన్ని అనేకుల నాశనానికి కారణమయ్యే భక్తిహీన ప్రవర్తన గాని మాలో ఎన్నడూ దరిచేరనీయకుండా ఉండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరికి నీవు జ్ఞానమును, వివేకమును అనుగ్రహించి వారి ద్వారా అనేకులు సరైన మార్గమును కనుగొనేలా నీ కృపను తోడుగా ఉంచి వారిని ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.